తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతైన యేసయ్యా, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రమైనా మా జీవితాలను ప్రేమించి ఆశీర్వదించి మమ్మల్ని సజీవులో లెక్కించి నీ మహాకృప చేత ఈ మట్టలాదివారం సందేశం కొరకై మమ్మల్ని సిద్ధపరిచినందుకు నీ స్తోత్రములు. ప్రపంచమంతా కోట్లాను కోట్ల దేవాలయాల్లో ఈ మట్టలాదివారం చిన్న బిడ్డలు, యవన బిడ్డలు సంతోషంతో అనేక మంది విశ్వాసులు తండ్రి జయోత్సాహముతో మరి యొక్క ఊరేగింపులతో ఈ యొక్క పండగను ఆచరిస్తుండగా మా అందరి సంతోషమునకు కేంద్రం నీవే కనుక నిన్ను బట్టే దీనులకు సంతోషం, నిన్ను బట్టే ప్రభువా మేమందరం సంతోషిస్తుండగా ఈ యొక్క మట్టలాదివార సందేశాన్ని మా అందరి క్షేమం కొరకు మా బిడ్డల యొక్క జీవితాల్లో దీవెనకరంగా ఉంట కృప చూపించమని, నీ పరిశుద్ధాత్మ కార్యములు మా అందరి జీవితంలో జరిగించమని యేసుక్రీస్తు శక్తిగల నామం బట్టి వినయంతో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క మట్టలాదివారం కొరకు అనగా మరి లెంట్ డేస్లో ఇది 6వ ఆదివారం, పునరుద్ధానంకు ముందు వచ్చేటువంటి ఆదివారం అనగా వచ్చే ఆదివారము మనము ఈస్టర్ పండుగ జరుపుకొంచున్నాము. వచ్చే ఆదివారంకు ముందు అనగా పునరుద్ధాన పండుగకు ముందు ఆదివారము ఉపవాస దినాల్లో చివరి ఆదివారం. ఆ తర్వాత నేను మీకు ఈ సందేశంలో, ఈ యొక్క మట్టలాదివారం సందేశంలో నేను మీకు చరిత్రను గురించి చెప్పడానికి నేను లేను, కానీ చరిత్ర కంటే కూడా ముఖ్యమైనటువంటి ఆత్మ సంబంధమైన సంగతులను సరిచూసుకోవడానికి ఈ యొక్క సందేశం ఉంటుందని జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినము మనకి ఇవ్వబడ్డ అంశం ఏంటంటే మరి హోసన్న దేవాలయంలోనికి నూతన రాజు. హోసన్న న్యూ కింగ్ ఇన్ ద టెంపుల్, న్యూ కింగ్ ఇన్ ద టెంపుల్. దేవాలయంలోనికి నూతన రాజుగా వస్తున్నటువంటి యేసు ప్రభుని గురించి మనం ధ్యానించుకుందాం. ఇక్కడ మనం జాగ్రత్తగా చూడాల్సినటువంటి అనేక విషయాలు ఉన్నాయి. వాటన్నిటికి గాను మనము బైబిల్ పాఠాలు చూసుకుందాం. అదేంటంటే యెషయా గ్రంథము 56వ అధ్యాయము, యెషయా గ్రంథము 56వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు మనం చూస్తున్నాం. మొదటి పాఠము యెషయా 56:8, 1 నుంచి 8. కీర్తన గ్రంథంలో 24వ కీర్తన 2వ భాగంలో నుంచి మనం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం నుంచి 23 వచనాలు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 17 వచనాలు మనం చూస్తున్నాం. ఈ వాక్యాలు మనం ఆధారంగా చేసుకొని మత్తయి సువార్త 21:1 నుంచి 17 వచనాలు, ఈ వాక్యాలు జ్ఞాపకం చేసుకొని మనము దేవుని యొక్క సందేశంలోనికి మనం వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసినట్టయితే మొట్టమొదటిగా నేను మీకు కొన్ని విషయాలు చెప్పి అప్పుడు నేను మీకు మరి 7 పాయింట్స్ ఏంటో నేను మీకు చెప్తాను. మొట్టమొదటిగా మనం చూసినట్టయితే రాజులు మరి బైబిల్లో మొదటి రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథం ఉంది. తర్వాత దినవృత్తాంతములు మొదటి గ్రంథము, దినవృత్తాంతములు 2వ గ్రంథం ఉంది. వృత్తములు అంటే చరిత్ర, దినవృత్తాంతములు అంటే రాజుల దినములలో జరిగినటువంటి చరిత్ర అని అర్థం. తర్వాత రాజుల మొదటి గ్రంథము, రాజులు 2వ గ్రంథం అంటే ఎర్లీ కింగ్స్ కదా, లేటర్ అంటే తర్వాత వచ్చేటువంటి రాజులు. ఈ రాజుల చరిత్ర మొత్తం కూడా మనం చూసినట్టయితే దేవాలయానికి రాజులు రావడం క్రొత్త ఏం కాదు. రాజు అయినాక చాలామంది కూడా దేవాలయానికి వెళ్తారు. ఇప్పుడు మన భారతదేశ సాంప్రదాయాలు కూడా మనం చూస్తే ఒక ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే, లేకపోతే ఒక ఆయన ప్రధానమంత్రి అవ్వగానే ఆయన ఏ మతానికి సంబంధించినా కానీ ఆ మతానికి సంబంధించిన రీతిగా ఆ దేవాలయానికి వెళ్ళడం వాడుక, సాంప్రదాయం అది. ఈ దేవాలయానికి రాజులు వచ్చినప్పుడు ఆ దేవాలయంలో ఉన్నటువంటి పెద్దలు, ఆ దేవాలయానికి సంబంధించిన వాళ్ళు ఈ రాజులను సన్మానిస్తారు, రాజులను గౌరవిస్తారు. రాజు కూడా ఏం చేస్తారంటే తను రాజు అయినందుకు, తను మొట్టమొదటిగా రాజు హోదాలో
రాజు హోదాలో దేవుని మందిరానికి వస్తున్నందుకు గాను అక్కడ ఉన్నటువంటి మరి పెద్దలకు ఆ మందిరం ఆ యొక్క దేవాలయం మెయింటైన్ చేసే వాళ్ళకి ఏదో కొంత ఆశీర్వాదాలు కూడా ఇచ్చి వెళ్తుంటారు. ఇది సహజం, ఇది చరిత్రలో జరిగేదే. ప్రతి రాజు కూడా దేవాలయానికి వచ్చేవాళ్ళు. తర్వాత మనము ఆ 2వ రాజులు 22వ అధ్యాయంలో మనం చూస్తే యోషియా అనే రాజు ఉంటాడు. ఆయన రాజు అవుతాడు. 16 సంవత్సరాలకు ఆయన ఏం చేస్తాడంటే దేవాలయాన్ని శుద్ధి చేయడం ప్రారంభిస్తాడు. అంటే అర్థమేంటే దేవాలయాలు పాడైపోయినప్పుడు కట్టించవలసినటువంటి బాధ్యత రాజులదే. మీరు బాగా అర్థం చేసుకోండి. మనం దేవుని వాక్యంలో ఉన్న విషయాలు మనం చూద్దాం. ఈ రాజులు ఏం చేసేవాళ్ళంటే దేవాలయాన్ని శుద్ధి చేసేవాళ్ళు. అక్కడ షాఫాన్ అనేటువంటి యాజకుడు ఆ యొక్క గ్రంథం దొరికిందని చెప్పించినప్పుడు గ్రంథంలో మాటలు చూసినప్పుడు అక్కడ యోషియా రాజు వాళ్ళందరూ కూడా పశ్చాత్తాపడతారు. హుల్దా అనేటువంటి ప్రవక్తని దగ్గర పంపిస్తారు. ఇదంతా మీరు తర్వాత రాజుల గ్రంథంలో మీరు చూసుకోండి, చదవండి. అక్కడ మీరు చూసినట్టయితే నేను మీకు స్పష్టంగా చెప్పగలను ఏంటంటే, ఒకసారి మీ కొరకు నేను దాన్ని చదువుతాను, కొంచెం మీకు అర్థం అవ్వడం కొరకు చెప్తాను. అక్కడ మనం చూసినట్టయితే రాజులు 2వ గ్రంథము మీరు చూడండి దయచేసి 22వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఇక్కడ యోషియా ఏళ్ళను ఆరంభించినప్పుడు అన్నది ఇదంతా మీరు చూసి తర్వాత మీరు అక్కడ ఏం చేయాలంటే అతడు దేవాలయాన్ని శుద్ధి చేస్తాడు. అక్కడ మీరు చూడండి, అక్కడ చూసినట్టయితే 4వ వచనం చూడండి. నీవు ప్రధాన యాజకుడైన హిల్కియా యుద్ధకు పోయి ద్వారపాలకులను జనుల యుద్ధకును వసూలు చేసి యెహోవా మందిరంలో ఉంచిన రొక్కపు మొత్తం చూడమని అతనితో వచ్చింది. ఇటు చూసిన తర్వాత ఇదంతా చూసిన తర్వాత మనం ఇంకా క్రిందకు వచ్చేస్తే 9వ వచనం మనం చూసినట్టయితే 9వ వచనం రాజు వద్దకు తిరిగి వచ్చి మీ సేవకులు మందిరం దొరికిన ద్రవ్యమును సమకూర్చి యెహోవా మందిర పని విషయంలో అధికారుల ఈ పని జరిగించు వారి చేతికి అప్పగించడని వర్తమానం జరిగింది. యాజకుడైన హిల్కియా నాకు గ్రంథం దొరికిందని చెప్పేసి అక్కడ చెప్తారు. ఈ వచనాలన్నీ మీరు చూసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ప్రవక్తిని హుల్దా దగ్గరికి వచ్చేసి వారు విచారణ చేస్తున్నారు. ఆ ప్రవక్త అయినటువంటి హుల్దా ఏం చేస్తారంటే ఈమె వారితో ఇట్లాను మిమ్మల్ని నా యుద్ధకు పంపిన 15వ వచనం చూడండి, 15వ వచనం 16వ వచనం అక్కడ మనం చూసిన తర్వాత అదంతా చూసిన తర్వాత ఏం చేస్తారంటే ఆ యొక్క దేవుని మాటలు విన్నప్పుడు రాజు ఏం చేస్తాడంటే పశ్చాత్తాపడతాడు కదా. పశ్చాత్తాపడుతూ చూడండి అక్కడ అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. అంటే దేవాలయాన్ని మరి తిరిగి కట్టించడం కానివ్వండి, దేవాలయాన్ని శుద్ధి చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా రాజులు చేసేవారు. ఓకేనా? అంటే ఈ దేవాలయాల్ని దర్శించడం కానివ్వండి, దేవాలయంలో ప్రవేశించడం కానివ్వండి, దేవాలయంలో రాజు హోదాలో రావడం, అదంతా కూడా సాంప్రదాయం. ఇప్పటికి కూడా మన దేశంలో కూడా ఇది అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళ దగ్గర ఇది మనం చూస్తున్నాం. అంటే రాజులు ఎంత పెద్ద రాజులైనప్పుడు కూడా దేవాలయానికి వచ్చి వారు దేవునికి మొక్కి వెళ్ళడం వాడుక. ఒకవేళ రాజు తన కాలంలో దేవాలయాన్ని తిరిగి కట్టించడమో లేకపోతే రిపేర్లు చేయించడమో ఒకటి చేస్తున్నాడు. ఇక్కడ మనము ఈ నూతన రాజు గురించి మనం చూస్తున్నాం. నూతన రాజు ఈయన ఎందుకు నూతన రాజు అయిండు అంటే వాళ్ళకి వీళ్ళకి ఏదో ప్రత్యేకత ఉంది. అంటే వాళ్ళు భూ సంబంధమైన రాజులు, యేసయ్య పరలోక సంబంధమైన రాజు. ఆయన పరలోకంలో రాజు, భూలోకంలో కూడా రాజు. ఆయన హృదయాలను జయించిన రాజు. ఓకేనా? హృదయాలను జయించినటువంటి రాజు. ఈ రాజు యొక్క ప్రత్యేకతలు ప్రపంచమంతా కూడా కొనియాడుతున్నాయి. ఈ రాజు
ప్రతి ఒక్కరి కుటుంబాలు, ప్రతి ఒక్కరి హృదయాలు. ఈ మట్టల ఆదివారం ఇప్పుడు ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఈ మట్టల ఆదివారాన్ని జరుపుకొంచున్నారు. ప్రతి దేవాలయం నేను చాలా గ్రామాల్లో పనిచేశాను ప్రియులారా. చిన్న గ్రామంలో కూడా చాలా చిన్న గ్రామం, చాలా స్వల్పమైన గ్రామంలో కూడా అదొక ఉత్సాహ పండుగ. చిన్నపిల్లలు మంచి వారికి ఉన్నటువంటి బట్టలు, కొత్త బట్టలు వేసుకోవాలని కాదు, తనకున్న బట్టలు వేసుకొని చిన్న మట్టలు పట్టుకొని వారి చిన్న చేతులతోటి కదా. అక్కడ మనం చూస్తే చిన్న గ్రామాల్లో కూడా ఈ మట్టల ఆదివారాన్ని దేవుని యొక్క మహిమ కొరకు జరుపుతున్నారు. నేను మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఏంటంటే, నేను నా జీవితంలో చిన్నతనం నుంచి కూడా మట్టల ఆదివారం ఒక ప్రత్యేకమైనటువంటి సంతోషాన్ని ఇస్తుంది. మరి ముఖ్యంగా పిల్లలకు. నేను మీకు దైవ సేవకులుగా మీకు ఏం చెప్తా అంటే, ఈ మట్టల ఆదివారం రోజున పిల్లలు చక్కగా ఊరేగింపు చేస్తారు మట్టలు పట్టుకొని. వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలందరూ కూడా మంచి చాక్లెట్లు పంచండి. నేనైతే అదే చేస్తాను. మంచి చాక్లెట్లు మరి అందరికీ పంచాలి. పంచితే ఏమైందంటే ఆ పిల్లలు ఎంతో సంతోషిస్తారు ప్రియులారా. ఆ చిన్న బిడ్డల యొక్క సంతోషమే మన సంతోషం అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ఈ నూతన రాజు యొక్క సంతోషం ఏంటో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మళ్ళీ చెప్తాను, రాజును గురించి నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. రాజును గురించి నేను మీకు కొన్ని విషయాలు చెప్తా. ఒక రాజు తన రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు, తన అధికారాన్ని చూపిస్తాడు, తన అధికారం చేత దుష్టులను శిక్షిస్తాడు. వాళ్ళని శిక్షించడమే కాదు, వారిని చంపేసేటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. దావీదు రాజును మీరు తీసుకోండి, సమూయేలు 2వ గ్రంథంలో ఉంటుంది, 1వ అధ్యాయంలో. నేను చెప్పిన మాట మీరు చదవండి. దావీదు రాజు ఆయన రాజు అవ్వగానే ఒకడు రాజు దగ్గరికి వస్తాడు. వచ్చి ఏం చెప్తాడు తెలుసా? రాజా నీ శత్రువు నేను హతం చేశాను అంటాడు. నీ శత్రువు నేను హతం చేశాను అని అంటే, దావీదు రాజు అడిగినటువంటి మొట్టమొదటి మాట అంటే, అసలు నీవెవడవు అంటాడు. అనగానే ఆ వ్యక్తి ఏం చెప్తాడు తెలుసా? నేను ఇశ్రాయేళ్ల మధ్యలో ఉన్నటువంటి అమాలేకీయుడిని అని చెప్తాడు. అని ఏం చెప్తా అంటే, ఇగో నీ శత్రువు అయినటువంటి సౌలు రాజు యొక్క తలకాయ నరికేశానని చెప్తాడు. అనగానే దావీదు ఏమంటాడు తెలుసా? అభిషేకించబడిన రాజుని చంపడానికి నువ్వెంత తెగించావురా అని చెప్పేసి అని అంటూ ఏమంటాడు తెలుసా? అక్కడ స్పష్టంగా మీరు చూస్తే, నువ్వెందుకు చంపావంటే, సౌలు రాజు ఆ కత్తి మీద పడ్డప్పుడు ప్రాణము తలదిరుగుడు చేత నేను చచ్చిపోతున్నానని చెప్పి తన ఖడ్గము తీసి ఆ ఖడ్గాన్ని ఆ చేతికిచ్చి ఏం చెప్తా అంటే, నువ్వు నన్ను చంపేసాయి, ఎట్లయినా సరే నేను చచ్చిపోతున్నా అని చెప్పి ఆయన అడిగాడు కాబట్టి, ఎట్లనోగా బ్రతకడు కాబట్టి నేనే చంపేశానని చెప్తా అంటాడు. నువ్వు రాజుని చంపడం ఏంటి, నువ్వు అభిషక్తుని చంపడం ఏంటి అని చెప్పేసి అని వెంటనే దావీదు రాజు ఏం చేస్తారంటే, దావీదు మహారాజు ఏం చేస్తారంటే, అక్కడ దగ్గరలో ఒకరిని పిలిచి, అరే నువ్వు వాడిని కొట్టి చంపేసే అంటాడు. రాజుకి ఎంత అధికారం ఉందంటే, చంపగలడు, చంపించగలడు, శిక్షించగలడు. అవునా? రాజ్య పరిపాలనలో రాజుకు వ్యతిరేకంగా వస్తే చంపగలడు, చంపించగలడు, శిక్షించగలడు, మరణశిక్ష విధించగలడు. ఇక్కడ మనం జాగ్రత్తగా చూడవలసినటువంటి ముఖ్యమైన విషయాలను మీకు చెప్తాను. ఒక రాజు మొట్టమొదటి పని చేయాలంటే, రాజు తన ప్రజలను రక్షించాలి. రాజుగా దేవుడు ఎందుకు చేస్తాడంటే, రాజు తన ప్రజలను రక్షించాలి. రెండవది, రాజు తన ప్రజలను పోషించాలి. రాజు తన ప్రజలను పోషించాలి. నెంబర్ 2. నెంబర్ 3, రాజు తన ప్రజలను నడిపించాలి. అంటే సరి అయిన మార్గంలో, నీతి మార్గంలో
నైతిక విలువలతో రాజు తన ప్రజలను మంచి మార్గంలో నడిపించాలి. నడిపించేవాడు రాజు, పోషించేవాడు రాజు, తన ప్రజలను శత్రువుల చేతిలో నుంచి రక్షించేవాడు రాజు. ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకుంటే ఇదే మాట ఎవరికి వర్తిస్తుందంటే కాపరికి గొర్రెలకు వర్తిస్తుంది. ప్రియులారా, బాగా అర్థం చేసుకోండి. కాపరి గొర్రెలను రక్షించాలి. కాపరి గొర్రెలను రక్షించాలి. కాపరి తన గొర్రెలను పోషించాలి. కాపరి తన యొక్క గొర్రెలను సరైన మార్గంలో నడిపించాలి. అందుకే దావీదు ఏమంటే నూరో కీర్తన, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనం ఆయన ప్రజలము, ఆయన మేపేటువంటి గొర్రెలము. అవునా? కరెక్టేనా? కానీ ఒక దగ్గరికి వచ్చినాక ఏమంటే నేను ప్రజలందరికీ కాపరిని కావచ్చు, నేను గొర్రెలకు కూడా కాపరిని కావచ్చు, కానీ యెహోవా నా కాపరి అని చెప్తాడు. అంటే అర్థమైంది తెలుసా? నేను ప్రజలందరికీ కాపరిని అయితే, దేవుని గొర్రెలకు నేను కాపరిని అయితే, నేను నా దేవుని చేతిలో గొర్రెని కాబట్టి యెహోవా నా కాపరి అన్నాడు. అంటే అర్థమైంది తెలుసా? యెహోవా నన్ను రక్షించువాడు, యెహోవా నన్ను పోషించేవాడు, యెహోవా నన్ను నడిపించేవాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఈరోజు కాపరి అన్న, రాజు అన్న, కుటుంబంలో యజమానుడు తండ్రి తన బిడ్డలను రక్షించాలి. తండ్రి తన బిడ్డలను పోషించాలి. ఒక కుటుంబంలో తండ్రి తన బిడ్డలను నడిపించాలి. కారణం ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా, ప్రతి పిల్లలకు కూడా హీరో ఎవరంటే వాళ్ళ డాడీనే. ఎందుకంటే మాకే కష్టం వచ్చినా కానీ మా డాడీ మాకున్నాడు. నిజంగా పిల్లరా, ఇది నా జీవితంలో సత్యం. అందుకే మనం ఏం చేస్తామంటే బిషప్ గారిని ఏం పిలుస్తామంటే తండ్రి గారు అని పిలుస్తాం. గుర్తుందా మీకు? తండ్రి గారు అంటాం కదా. పద్మారావు తండ్రి గారు, పద్మారావు తల్లి గారు అంటాం కదా. ఈ తండ్రి ఏం చేయాలంటే అధ్యక్ష మండలాన్ని రక్షించాలి. తండ్రి అధ్యక్ష మండలంలో ఉన్న తన బిడ్డలందరినీ కూడా రక్షించాలి. తండ్రి గారు అధ్యక్ష మండలంలో ఉన్న బిడ్డలందరినీ పోషించాలి. తండ్రి గారు తన బిడ్డలందరినీ కూడా శిక్షించైనా సరే సరిచేయాలి, నడిపించాలి. అంటే నడిపించాల్సినప్పుడు మరి కొంచెం బాధ కలగవచ్చు, పోషించేటప్పుడు కొంచెం బాధ కలగవచ్చు, రక్షించేటప్పుడు కూడా కొంచెం బాధ కలగవచ్చు. కానీ ఒక తండ్రి తన బిడ్డలను రక్షించాలి. మొదట పాపం నుంచి రక్షించాలి, శత్రువుల చేతుల నుంచి రక్షించాలి, మరణంలో నుంచి వాళ్ళని రక్షించాలి. రక్షించేవాడు రాజు, రక్షించేవాడు కాపరి, రక్షించేవాడు తండ్రి. ఈ మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే మనము ఈ యొక్క దావీదు వంశం నుంచి ఈ నూతన రాజు వచ్చాడు. వంశావళి దావీదు వంశావళి, కానీ ఆయనను ఎవ్వరు కూడా రాజుగా అభిషేకించలేదు. ఆయనకి ఎక్కడ కూడా రాజ్య సింహాసనం వేయలేదు. అవునా? యేసయ్య మొట్టమొదటగా చెప్పిన మాట ఏంటో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసయ్య ఏం చెప్పంటే యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు అని చెప్పేసి అంటాడు. ఒకసారి మీరు చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయం చూద్దాం ఒకసారి. పిలాతు ముందు యేసు ప్రభు నిలబడ్డాడు. నిలబడ్డ తర్వాత 18వ అధ్యాయము అక్కడ 36వ వచనం మనం చూసినట్టయితే 36వ వచనంలో యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు కదా. అవునా? ఈ లోక సంబంధమైంది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైంది అయితే నేను యూదులకు అప్పగింపబడుకున్నట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అనను. అంటే ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అన్నట్టయితే ఆయన భూ సంబంధమైన రాజు మాత్రమే కాదు, పరలోక సంబంధమైన రాజు మాత్రమే కాదు. భూలోకానికి ఆయన రాజే, పరలోకంలో కూడా ఆయన రాజే. కారణం ఏంటంటే ఆయన పుట్టినప్పుడు క్రీస్తు ఎక్కడ పుట్టునని హేరోదు వాళ్ళని అడుగుతున్నాడు. జ్ఞానులు వచ్చేవాడంటే క్రీస్తు
ఎక్కడ పుట్టాడు? అప్పుడు ప్రధానులు శాస్త్రం చెప్తాడు, యూదయ బెత్లెహేంలోనే, బెత్లెహేం ఎఫ్రత, యూదా ప్రధానంలో నువ్వు ఎంత మాత్రం అల్పమైన దానవు కాదని చెప్పారు. క్రీస్తు ఎక్కడ పుట్టును? క్రీస్తు అనే మాటకి అభిషక్తుడు అని అర్థం. అంటే ఆయన పుట్టుకతోటే అభిషక్తుడిగా పుట్టాడు తప్ప ఆయన పుట్టినాక అభిషక్తుడు కాలే. దావీదు రాజుని సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయంలో తైలపు కొమ్ముతో సమూయేలు దావీదుని అభిషేకించినప్పుడు నాట నుండి యెహోవా ఆత్మ సమూయేలు మీదకి బలముగా దిగి వచ్చను, దావీదు మీదకు బలంగా దిగి వచ్చను. క్షమించండి ప్రియులారా, సమూయేలు తైలపు కొమ్ము తీసుకొని దావీదు మీద తైలాభిషేకం చేసినప్పుడు ఆ యొక్క సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 12-13 వచనంలో నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా దిగి వచ్చను అని ఉంటుంది. అంటే తైలాభిషేకం జరిగింది, తర్వాత ఆత్మాభిషేకం కూడా జరిగింది. కానీ పట్టాభిషేకం ఎప్పుడు జరిగిందంటే ఆ యొక్క సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో తెలుస్తుంది. 5వ అధ్యాయం 17వ వచనం నుంచి మనం చూస్తే దావీదును ప్రజలందరూ పట్టాభిషేకం చేస్తారని చెప్పి ఫిలిస్తీన్లకు తెలిసినప్పుడు ఫిలిస్తీన్లు రెఫాయిము లోయలోకి వచ్చి యుద్ధానికి రెడీ అవుతున్నారు. అంటే ప్రజలందరూ సింహాసనం మీద కూర్చోబెట్టింది పట్టాభిషేకం. కానీ పట్టాభిషేకానికి ముందు దేవుడు సమూయేలు ద్వారా దావీదునకు తైలాభిషేకం చేశాడు. ఆ తర్వాత దేవుడు తన ఆత్మతో నింపాడు కనుక ఆత్మాభిషేకం కూడా జరిగింది. అంటే తైలాభిషేకం జరిగింది, ఆత్మాభిషేకం జరిగింది, పట్టాభిషేకం జరిగింది. ఇక్కడ మనం చూస్తే దావీదు తైలాభిషేకము పట్టాభిషేకం మధ్యలో చాలా శ్రమలు పొందాడు ప్రియులారా. ఆ శ్రమలన్నీ అయిపోయిన తర్వాతనే దేవుడాన్ని రాజుగా పట్టాభిషేకం చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు దావీదు గురించి ఇంత చరిత్ర చెప్తున్నానంటే ఆయన దావీదు కుమారుడు అనబడ్డాడు. దావీదు కుమారుడు నన్ను కరుణించు అంటాడు కదా. ఆయన యూదా గోత్రంలో దావీదు వంశమందు ధన్యుడు జన్మించాడు, దేవుడగు యెహోవా మన దిక్కుదేరి చూశాడని చెప్తున్నాడు. ప్రియులారా, దావీదు వంశంలో యేసు జన్మించినట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే దావీదు వంశస్థులు కాబట్టే వాళ్ళు గలిలయలో నుంచి నజరేతునకు నుంచి ఎక్కడికి వచ్చారంటే యూదయ బెత్లెహేమునకు జనసంఖ్య రాయడానికి వచ్చారు. అంటే యేసు ప్రభు మరియమ్మ గర్భంలో ఉన్నప్పుడే ఆయన పరిశుద్ధాత్మతో కదా తల్లి గర్భంలో పడ్డాడు. పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో ఉన్నటువంటి బాప్తిసమిచ్చి యోహాను వేరు, గర్భంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో ఉన్నటువంటి బాప్తిసమిచ్చి యోహాను వేరు. ఇతడు సర్వోన్నతుని శక్తిని కమ్ముకున్నటువంటి దేవుని శక్తి వల్ల, అంటే పరిశుద్ధాత్మ శక్తి వలన కన్యాకుమారి గర్భంలో పుట్టినటువంటి యేసయ్య పుట్టుకతోనే పరిశుద్ధాత్మ వలన జన్మించినవాడు. ఒకసారి మనము ఆ యొక్క మత్తయి సువార్త 1వ అధ్యాయంలో దయచేసి చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినట్టయితే స్పష్టంగా ఉంటుంది చూడండి. లేదా లూకా సువార్త చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ స్పష్టంగా వ్రాయబడిన ఒక మాట నేను చెప్తా ప్రియులారా, ఎంత చక్కగా ఉంటుందంటే ఒకసారి మీరు దయచేసి చూడండి. 31 వచనం కదా, లూకా 1:31 చదువుతాను, మీరు దయచేసి దీన్ని జాగ్రత్త చూడండి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కానీ ఆయనకు యేసు అని పేరు పెట్టుదు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకు ఇచ్చును. దావీదు సింహాసనము ఆయనకు ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. ఆయన రాజ్యము, ఎవరి రాజ్యము? ఈ యెరూషలేములో ప్రవేశించేటువంటి నూతన రాజు ఉన్నాడు కదా, ఈ నూతన రాజు దావీదు సింహాసనాన్ని ఏల్తాడు, సింహాసనం తీసుకుంటాడు. యాకోబు వంశస్థుల్ని ఒక్క యుగం కాదు, యుగ యుగములు ఏల్తాడు. తర్వాత ఏమంటే అతని రాజ్యము అంతం లేని రాజ్యం. ఈ రాజు క్రొత్త రాజు అనుకుంటున్నాం కదా, ఈ కొత్త రాజు ఎవరో కాదు,
యేసు ప్రభు రాజ్యము అంతం లేనిది. దావీదు సింహాసనము సూర్యుడున్నంత కాలము ఉంటుంది అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. అయితే అక్కడ చూడండి, మరియా అందుకు నేను పురుషుని ఎరగని దాన్నే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. ఈయన రాజు మాత్రమే కాదు, దేవుని కుమారుడు అని చెప్పి, అంటే దేవుని కుమారుడు అన్నప్పుడు దేవుడు తన కుమారుని రాజుగా చేస్తున్నాడు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్త చూడండి, ఇతని రాజ్యమునకు, ఈ నూతన రాజు యొక్క రాజ్యమునకు అంతం లేదు. అతడు యుగ యుగములు ఏలే రాజు. ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభు చనిపోయినప్పుడు ఆ యొక్క శిలువ వేసేటప్పుడు పిలాతు ఏం చేస్తాడంటే, హెబ్రీ, గ్రీక్, రోమా భాషల్లో అక్కడ ఏం చేస్తారంటే యూదుల రాజు అని చెప్పేస్తానంటే, ఈ అందరూ కూడా ఏం చేస్తారంటే లేదు యూదుల రాజు అని చెప్పి వాడు చెప్పాను అని చెప్పి అంటాడు. వాడు చెప్పాను అని రాయమంటాడు. యూదుల రాజు అనే పక్కన వాడు చెప్పాను అనే మాట రాయమంటాడు. పిలాతు ఏమంటే, నేను రాసింది ఏదో రాసిన, ఇక నేను దాన్ని మార్చనన్నాడు. ఎన్నోసార్లు చెప్పాడు, మీ రాజుని ఏం చేయాలి, యూదుల రాజు అనబడ్డటువంటి ఈయనను నేను ఏమి చేయాలంటే సిలువ వేయమని చెప్పి కేకలు వేశారు. ప్రియులారా, ఈ రాజు జయోత్సాహంతో ప్రవేశించిన రోజు రాజు మాత్రమే కాదు, ఈ రాజు ముళ్ళ కిరీటం ధరించాడు. ఈ రాజు వస్త్రహీనుడిగా చేయబడ్డాడు. ఈ రాజు నేరస్తుడిగా ఎంచబడ్డాడు. ఈ రాజు శిలువలో శాపగ్రస్తుడిగా మరణాన్ని అనుభవించాడు. ఈ రాజు గురించి చెప్పేటువంటి దానికి గ్రంథాలు సరిపోవు. ఈ రాజును గురించి మనం చూస్తే ఇప్పుడు ఈ రాజుని ఆరాధించే వారి యొక్క సంఖ్యలో కోట్లలో, వందల కోట్లలో, వేల కోట్లలో, కోట్లాను కోట్ల దేవాలయాలు కట్టబడ్డాయి ఈ రాజు కొరకు. ఈ రాజు కొరకు కోట్లాను కోట్ల ప్రజలు దేవుని కొరకు, రాజు కొరకు జీవిస్తున్నారు. ఈ రాజు హృదయాలను జయించిన రాజు. ఈ రాజు బ్రతుకులను మార్చిన రాజు. ఈ రాజు పాపులను క్షమించిన రాజు. ఈ రాజు కుష్ఠరోగులను ముట్టిన రాజు. ఈ రాజు దురాత్మ పీడితులను బంధకాల నుంచి విడిపించిన రాజు. ఈ రాజు గుడ్డివారిని చూపించిన రాజు కదా. మీకు పోయిన వారం చెప్పాను కదా మెస్సయ్య గురించి. ఈ రాజు దేవాలయానికి వస్తున్నాడు. ఇప్పుడు నేను మీకేం చెప్తా అంటే, దేవాలయంలో ప్రవేశించేటువంటి ఈ రాజును గురించి 7 విషయాలని చెప్పి ముగిస్తాను ప్రియులారా. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి, స్పష్టంగా జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే మట్టల ఆదివారంలో జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం నుంచి 13 వచనాల వరకు దేవుని వాక్యాన్ని చూద్దాం. అక్కడ ఏమైందంటే, జకర్యా గ్రంథంలో ప్రతి సంవత్సరం కూడా మనం ఈ జకర్యా గ్రంథాన్ని గురించి ధ్యానిస్తూనే ఉంటాం. అక్కడ జకర్యా గ్రంథంలో ఏమంటే, ఇదిగో నీ రాజు నీ వద్దకు వస్తున్నాడు. ఈ రాజు ఎవరు రాజు అంటే, నీ రాజు ఎక్కడికి వస్తున్నట్టే నీ వద్దకు వస్తున్నాడు. ఇక్కడ మీరు స్పష్టంగా నేను మీకు చెప్తాను చూడండి. ఆ యొక్క 9వ అధ్యాయము 9వ వచనం నేను మీకు చదువుతాను చూడండి. సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు అది వచనంలో ఉంది స్టార్టింగ్, నీ రాజు అని చెప్పి ఆ నీ రాజు అనేది ఆ తర్వాత కొంచెం బాగా వదిలేసి చివరి భాగం చదివినట్టయితే, నీ యొద్దకు వచ్చుచున్నాడు. నీ రాజు నీ యొద్దకు ఎట్లా వస్తున్నాడు అనేది 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నీ రాజు నీ యొద్దకు వస్తాడు. సియోన్ నివాసులారా మీరేం చేయాలంటే, నీ రాజు నీ యొద్దకు వస్తాడు కాబట్టి నువ్వు ఏం చేయాలంటే, సియోన్ నివాసులారా బహుగా సంతోషించండి. సంతోషించడం వేరు, బహుగా సంతోషించడం వేరు. సియోన్ నివాసులారా బహుగా సంతోషించండి. తర్వాత యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. నీ రాజు అనగా నా రాజు ఎక్కడికి వస్తున్నాడు?
నా యొద్దకు వస్తున్నాడు. నా రాజు నా యొద్దకు వస్తున్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్త చూడండి. నా రాజు నా యొద్దకు వస్తే తప్పకుండా నాకు మేలే జరుగుతుంది తప్ప కీడు జరగదు. మళ్ళీ చెప్తాను. నీ రాజు నెంబర్ 1 రాసుకోండి. నెంబర్ 1 ఫస్ట్ అంటే నీ రాజు నీతిపరుడును. చూడండి అక్కడ ఎంత చక్కగా ఉందండి. నీ రాజు నీతిపరుడును. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 1 7 పాయింట్లు చెప్పారు కదా. 7 పాయింట్లలో మొదటి పాయింటే ఈ నూతన రాజు ఎవరంటే నీ రాజు నీతిపరుడు. ఈ నూతన రాజు ఎవరంటే నీతిపరుడైన రాజు, పరిశుద్ధాత్మ వలన జన్మించిన రాజు, పాపము లేని రాజు. తర్వాత రక్త మాంసములలో పుట్టినటువంటి దైవ కుమారుడు. జ్ఞాపకం చేసుకుందాం. నీ రాజు నీతిపరుడు నెంబర్ 1. నెంబర్ 2 నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడు. నెంబర్ 2. నెంబర్ 3 దీనుడునై నీ యొద్దకు వచ్చుచున్నాడు. గార్ధము యొక్క పిల్లనెక్కి నీ యొద్దకు వస్తున్నాడు. ఇక్కడ 4 పాయింట్లు ఈ ఒకటే వచనంలో ఉన్నాయి. మొదటిది ఏంటంటే ఈ నూతన రాజు ఈ యెరూషలేములో జయోత్సాహంతో వచ్చేటటువంటి నూతనమైన రాజు మొట్టమొదటి ఎవరంటే నీ రాజు నీతిపరుడు. నీ రాజు రక్షణ గలవాడు. నీ రాజు రక్షణ. నీ రాజు దీనుడు. నీ రాజు గార్ధబమునెక్కి వచ్చేవాడు, గాడిద మీద వచ్చేవాడు. రాజులు గుర్రాల మీద వెళ్తారు. రాజు యొక్క రథములకు గుర్రాలు ఉంటాయి, గాడిదలు ఉండవు. కానీ నూతన రాజు గార్ధబమునెక్కి నీ యొద్దకు వస్తున్నాడు. ఎట్లా వస్తున్నాడంటే సాత్వికుడుగా వస్తున్నాడు, దీనుడుగా వస్తున్నాడు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఈ జకర్యా గ్రంథాన్ని పట్టుకొని 9వ అధ్యాయం 9వ వచనం నుంచి ఆ యొక్క 13 వచనాలకు మనం చూసినప్పుడు ఈ 4 పాయింట్లు నేను మీకు చెప్పిన తర్వాత మళ్ళీ క్రింద ఇంకా 3 పాయింట్లు నేను మీకు చెప్పి ముగిస్తాను. మొట్టమొదటిగా నేనేం చెప్తా అంటే నీ రాజు నీతిపరుడు చెప్తాను. తండ్రి నీతిపరుడు, కుమారుడు కూడా నీతిపరుడే. దావీదు కుమారుడు అనబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు దావీదు కుమారుడు మాత్రమే కాదు, ఆయన దేవుని కుమారుడు. వంశావళిని బట్టి చూస్తే దావీదు కుమారుడు, యథార్థతను బట్టి చూస్తే ఆయన దేవుని కుమారుడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనంలో, యోహాను 17:25లో యేసయ్య ప్రధాన యాజకుని ప్రార్థన చేస్తూ ఆ 17వ అధ్యాయము 25వ వచనం చెప్తుంటే నీతి స్వరూపుడవగు తండ్రి అంటాడు. దేవుని యొక్క స్వరూపం ఏంటంటే నీతి స్వరూపుడు. యేసయ్య దేవుని తండ్రి అని పిలిచాడు. మనకు ప్రార్థన నేర్పించినప్పుడు కూడా ఏం చేస్తాడంటే పరలోకమందున మా తండ్రి అని చెప్పి ప్రార్థన చేయమని చెప్పి నేర్పించాడు. కాబట్టి యేసయ్య తండ్రిని ఏమని సంబోధిస్తుంటే నీతి స్వరూపుడవగు తండ్రి అన్నాడు. ఈ నీతి స్వరూపుడైనటువంటి తండ్రి యొక్క కుమారుడు యేసు ప్రభు అయితే యేసు ప్రభు కూడా నీతిపరుడు. ఇప్పుడు జకర్యా గ్రంథంలో చెప్తుంటే నీ రాజు నీతిపరుడు. ఆయన జన్మ పుట్టక ముందే ఆయన నీతిపరుడు, ఆయన జన్మించినాక కూడా నీతిపరుడే. అందుకని పిలాతు భార్య చెప్తుంది ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని. ఇస్కరియోతు యూదా చచ్చిపోకముందు ఇచ్చిన స్టేట్మెంటే నేను నిరపరాధిని మీకు అప్పగించాలని చెప్పి చెప్తున్నాడు. యేసు నీతిపరుడు, నీతి గలవాడు. ఏంటి అనంటే మరి యేసు ప్రభు నీతిపరుడైతే మరి సిలువలో ఎందుకు చంపబడ్డాడు అనంటే అక్కడ మనం స్పష్టంగా చూస్తున్నామంటే 2 కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనంలో 2 కొరింథియన్స్ 5th chapter verses 21లో ఏమన్నంటే మనము దేవుని నీతి అగునట్లు
పాపము ఎరుగని ఆయనను మన నిమిత్తమై దేవుడు ఆయనను పాపముగా చేశాను. పాపిగా కాదు, పాపముగా చేశాడు. మనం నీతిమంతులం అవ్వడానికి యేసయ్య రాజు అయి ఉండి కూడా రాజు పాపంగా చేయబడ్డాడు. అంటే మన శిక్ష అతడు భరించాడు. ఈ నూతన రాజు ఏం చేశాడంటే పాపిని క్షమించేవాడు. ఈ నూతన రాజు నీతిపరుడు. ఇప్పుడు చాలామంది రాజులు ఆ ఆలయంలో ప్రవేశించారు, కానీ ఈ నూతన రాజు యొక్క ప్రత్యేకత అంటే నూతన వచ్చేటువంటి రాజు నీతిపరుడు. నీతిపరుడు. నీ రాజు నీతిపరుడును కదా. ఒకసారి మీరు ఆ యొక్క కీర్తన గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది ప్రియులారా. 71 కీర్తన 15వ వచనాన్ని కూడా మీరు రాసుకోండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం కూడా రాసుకోండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనం కూడా రాసుకోండి. దేవుడు నీతిపరుడైతే దేవుని కుమారుడు కూడా నీతిపరుడే. దావీదు రాజైనప్పుడు దావీదు వంశంలో యేసు ప్రభువు రాజే. తన ప్రజలను నీతిపరుడుగా, ఆయన నీతిపరుడుగా వచ్చాడు కనుక ఆయన నీతిని మనకు అనుగ్రహించటకు ఆయన పాపం మెరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. రెండోది ఏంటంటే రక్షణ గలవాడు. జకర్యా 9:9 నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడు. అంటే దెర్ ఈజ్ ఎ పర్పస్. ఏంటంటే పాపిని రక్షించాలి కదా. లూకా 19:10 నశించిన దాన్ని వెదకి రక్షించాలి. తిమోతి 1 పత్రిక 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. 1 యోహాను 3వ అధ్యాయము 18వ వచనంలో 1 యోహాను 3వ అధ్యాయము 8వ వచనం ఏంటంటే అపవాది క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఈ రాజు నీతిపరుడు మాత్రమే కాదు, రక్షణ గలవాడు. నీతిపరుడైనప్పుడు మనము దేవుని నీతి అవ్వడానికి ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. ఈ రాజు రక్షణ గలవాడు. రక్షించాలి కనుక నశించిన దాన్ని వెదకి రక్షించాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. అపవాది క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. అనగా అర్థం ఏంటంటే ఆయన సెకండ్ పర్పస్ ఏంటంటే రక్షించాలి. ఆయన మొట్టమొదటి స్థానం ఏంటంటే నీతిపరుడు. ఆయన భారం ఏంటంటే పాపిని రక్షించాలి. మూడోది ఏంటంటే ఈ పాపి దగ్గరికి వచ్చేటప్పుడు లేదా నా దగ్గరికి వచ్చేవరకు నేను దీనత్వంలో ఉన్నాను. నా దగ్గరికి వచ్చేవరకు ఆయన ఏమంటే నీతిని బట్టి, రక్షణ బట్టి, దీనత్వాన్ని బట్టి మన యుద్ధకు వచ్చాడు. నా రాజు నా యుద్ధకు వచ్చాడని ఆ యొక్క జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9 ఇదిగో నీ రాజు నీ యుద్ధకు వచ్చుచున్నాడు. ఎట్లా వస్తున్నాడంటే గాడిద మీద వస్తున్నాడు. అవునా? మొదటిది నీ రాజు నీతిపరుడు, ఓకేనా. రెండోది నీ రాజు రక్షణ గలవాడు. మూడోది అంటే నీ రాజు దీనుడు. ఇప్పుడు నేను మీకు చెప్తాను. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనం చెప్తుంటే ఎవడు దీనుడై చూడండి ఒకసారి. ఎవడు దీనుడై, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వాణ్ణి నేను దృష్టిస్తాను. పేతురు రాసిన 1 పత్రిక 5వ అధ్యాయము 5-6 వచనం చెప్తే ఆయన అహంకారాలను ఎదిరించి దీనులకు తన కృప చూపిస్తాడు. తర్వాత మత్తయి సువార్త 11:28 చెప్తుంటే నేను సాత్వికుడను దీన మనసు గలవాడిని అంటాడు. ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి. నేను సాత్వికుడను దీన మనసు గలవాడిని చెప్తున్నాడు. ఈయన దీనుడు,
ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడి ఉంటాడో వాని అందు నేను దృష్టిస్తా అంటాడు. నేను మహాగణులను, మహోన్నతులను, పరిశుద్ధులను, నేను నిత్య నివాస అయినను వినయం గల వారి యొక్క ప్రాణమును ఉజ్జీవింపజేయటకు, నలిగిన వారి యొక్క ప్రాణమును ఉజ్జీవింపజేయటకు నేను వస్తున్నా అని చెప్తాను. నేను దీనిలో యుద్ధ నివాసం చేస్తా అంటాడు. అది యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనంలో, మనం 16వ వచనంలో కూడా మనం స్పష్టంగా చూస్తున్నాం కదా. వినయం గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్ద నేను నివసిస్తున్నాను. ఈరోజు దేవుడు ఎవరిని రక్షిస్తాడంటే దీనులను రక్షిస్తాడు. ఎవరి కృపాను గ్రహిస్తాడంటే దీనులకు తన కృపాను గ్రహిస్తాడు. ఎవరి యందు దృష్టిస్తాడంటే ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వాడిని నేను దృష్టిస్తా అంటున్నాను. ఈరోజు చర్చి కట్టడానికి లక్షల రూపాయల డొనేషన్లు ఇస్తున్నారు. నేను వాడిని నిరుత్సాహపరచట్లేదు. నువ్వు లక్షల రూపాయల డొనేషన్ ఇవ్వు. పరిశుద్ధ స్థలం మొత్తం నేనే కట్టిస్తా, ఇక్కడ మార్బల్ నేనే పెట్టిస్తా, ఇక్కడ ఏసీ నేనే పెట్టిస్తా. వెరీ గుడ్, ఇవన్నీ చాలా అవసరం దేవుని మందిరానికి. కానీ ఇవన్నీ కట్టించినంత మాత్రంలో నువ్వు పరలోకం పోవు పోవు పోవు. దేవునికి కావాల్సి అంటే ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుంటాడో వాణ్ణి నేను దృష్టిస్తా అంటున్నాను. నీకు ₹1,00,000 ఇచ్చే మనసు ఉంది, కానీ నిన్ను నువ్వు తగ్గించుకునే దీన మనసు నీకుందా? దీనిలోకి కదా కృప అనుగ్రహిస్తానది. పరిశుద్ధ స్థలం కట్టించిన వాళ్ళకి నేను అనుగ్రహిస్తానులే. నువ్వు డబ్బు ఉంది కట్టిస్తున్నా అనుకుంటున్నావేమో, కానీ చాలామంది ఏమనుకుంటారంటే నేను దేవాలయానికి అది చేస్తే ఇది అయింది, ఇది చేస్తే అది అయింది. నువ్వు ఏది చేసినా కానీ ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుంటాడో ఆ దీనత్వాన్ని బట్టే ఆశీర్వాదాలు. చాలా జాగ్రత్త గమనించండి. ఆయన అహంకారాలను ఎదిరించి దీనులకు తన కృపను గ్రహిస్తాడు. చూడండి, వినయం గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్ద నేను నివాసం చేస్తా అని చెప్పి యెషయా 57:15 ఉంది. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. నీ రాజు నీతిపరుడు, పరలోకం నుంచి రక్షణ గలవాడు ప్లస్ దీనుడు. ఈ దీనత్వానికి సాదృశ్యంగా పాయింట్ నెంబర్ 4 ఏంటంటే గాడిద మీద నీ యొద్దకు వస్తున్నాడు. గాడిద భారవాహక పశువు, భారాన్ని మోసేది. రాజులను మోసేది గుర్రాలు, భారాన్ని బరువులు మోసేది గాడిద. నీ రాజు గుర్రాలను ఏర్పరచుకోవట్లే, కానీ గాడిద మీద, భారవాహక పశువు మీద నీ యొద్దకు వస్తుంది. ఎందుకంటే నీ యొద్దకు వచ్చినప్పుడు దీనుడిగా రావాలనుకున్నాడు కనుక గుర్రం మీద రావట్లేదు, ఆయన గాడిద మీద వస్తున్నాడు. 4 పాయింట్స్. నీ రాజు నీతిపరుడు, నీ రాజు రక్షణ గలవాడు, నీ రాజు దీనుడు, నీ రాజు గార్ధబం మీద నీ యొద్దకు వస్తున్నాడు. ఇప్పుడు మీరు జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క ఫస్ట్ డిజిగ్నేషన్ ఏంటంటే, దేవుని యొక్క మొట్టమొదటి డిజిగ్నేషన్ ఏంటంటే నీతిపరుడు. దేవుని యొక్క రెండవ డిజిగ్నేషన్ అంటే రక్షణ గలవాడు. దేవుని యొక్క మూడవ డిజిగ్నేషన్ అంటే దీనుడు. ఇప్పుడు ఆయన గార్ధబం మీద నీ యొద్దకు వస్తున్నాడు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఈ దీనత్వంలో నుంచి నువ్వు కూడా దీనుడు అయితే యేసయ్య దీనత్వము నీ దీనత్వము రెండు కలుస్తాయి. యేసు దీనులకు కృప చూపించడానికి వచ్చాడు కనుక, ఈ నూతన రాజు దీనులను రక్షించేవాడు కనుక, దీన మనసు గల వారి యొద్ద నివాసం చేసేవాడు కనుక, ఈ రాజు దీనుడిగా నీ యొద్దకు వచ్చాడు. ఆయన దీనత్వాన్ని నువ్వు చూస్తున్నావు తప్ప ఆయన యొక్క రక్షణను కానీ ఆయన నీతిమత్వాన్ని కానీ నువ్వు చూడలేకపోతున్నావు. ఇక్కడ మీరు జాగ్రత్త చూస్తే దీనత్వంలో ఎవరైతే యేసుని కలుసుకుంటారో, నీవు కూడా దీనుడు అయితే, నీ కొరకు దీనుడుగా వచ్చిన యేసయ్య నీ హృదయానికి రాజు అయితే, నువ్వు వినయం గలవాడివైతే, దీన మనసు గలవాడివైతే, యేసు నీ యొద్ద నివసించినప్పుడు నీలో దీనత్వము, యేసుని బట్టి నువ్వు పొందిన దీనత్వము కలిసినప్పుడు ఈ దీనత్వంలో నువ్వు పాపాలు ఒప్పుకుంటావు,
పాపాన్ని విడిచిపెడతావు. అప్పుడేమైందంటే నువ్వు రక్షించబడతావు. నశించిన దాన్ని వెదకి రక్షిస్తున్నాడు. చూడండి, ఆరోహణము అవరోహణం అని చెప్పేసి అన్నాం కదా. పైనుంచి క్రిందకి, క్రింద నుంచి పైకి. అవరోహణము అంటే పైనుంచి కిందకి రావడం, ఆరోహణం అంటే కింద నుంచి పైకి వెళ్ళడం. యేసు పరలోకం నుండి తండ్రి వద్ద నుండి వచ్చాడు, తిరిగి తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు కదా. అవరోహణమైంది, తిరిగి ఆరోహణం అయిపోయింది కదా, పైకి వెళ్ళాడు. ఇప్పుడు ఏం చెప్తాంటే పైనుంచి వచ్చే యేసు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు. క్రిందనున్నటువంటి పాపిని రక్షించడానికి ఆయన దీనుడుగా వచ్చాడు. ఎవడు దీనుడై ఉంటాడో వాడు దీనత్వం నుంచి నెంబర్ 2 డిగ్రీకి వెళ్తాడు. ఏంటి? రక్షణ. ఈ రక్షించబడ్డవాడు నీతిమంతునిగా తీర్చబడతాడు. మనం రక్షించబడ్డప్పుడు నీతిమంతులుగా తీర్చబడతాం. 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10-11 వచనాలు. మీరు కొందరు అట్టివారంటే కానీ మీరు ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి మన దేవుని ఆత్మయందును కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10-11 వచనాలు. మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఓకే, ఇక్కడ మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం ప్రియులారా. ఆయన గార్ధబం మీద వచ్చి అంటే గార్ధబము దేని గుర్తు అంటే భారవాహక పశువు. ఓకేనా? మళ్ళీ చెప్తాను. గాడిద మీద వచ్చాడు ఈ నీతిరాజు. నిన్ను దీనత్వంలో కలుసుకున్నాడు. నీ దీనత్వం నుంచి రక్షణ నుంచి నీతిమత్వంలోనికి నిన్ను తీసుకెళ్తాడు. నువ్వు నీతి గల రాజ్యంలోకి వెళ్ళిపోతావు. నేను మీకు చెప్పాను కదా దేవుని రాజ్యం అంటే ఏంటని చెప్పంటే రోమా 14:17లో దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు కానీ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మందలి ఆనందం. సో ఈ నూతన రాజు సమాధానపు రాజు. ఈ నూతన రాజు సమాధానపు రాజు. ఈ నూతన రాజు నీతిగల రాజు. ఈ నూతన రాజు రక్షించే రాజు. ఈ నూతన రాజు ఎవరంటే నిన్ను దీనత్వం నుంచి తీసుకొచ్చే రాజు. గార్ధబం మీద వచ్చిన రాజు. నెంబర్ 5 రాసుకుందాం. నెంబర్ 5 రాద్దాం. దేవాలయంను శుద్ధి చేసిన రాజు. దేవాలయంను శుద్ధి చేసిన రాజు కదా. మత్తయి 21:12లో ఆయన దేవాలయంను శుద్ధి చేసిన రాజు. ఆ తర్వాత నెంబర్ 6 ఏంటంటే జయధ్వనులతో ప్రవేశించిన రాజు. హోసన్న అనే మాటకు జయము, జయము. హోసన్న అంటే జయము అని చెప్పి జ్ఞాపకం చేసుకుందాం. అది మత్తయి సువార్త 21:19లో ఉంది. కీర్తన గ్రంథంలో 8వ అధ్యాయం 2వ వచనం ఉంది. ప్రియులారా, శబ్దాలు ఎక్కువైపోతున్నాయి, నేను మీకు త్వరగా ముగిస్తాను. ఈయన 7వ పాయింట్ అంటే మహిమగల రాజు. కీర్తనలు 24 7వ వచనం, 9వ వచనం, 10వ వచనం ఉంది. అక్కడ మనం చూసినట్టయితే ప్రియులారా, దేవాలయాన్ని శుద్ధి చేసిన రాజు. నెంబర్ 5. నెంబర్ 6 జయధ్వనులతో దేవాలయంలో ప్రవేశించిన రాజు. నెంబర్ 6 మహిమగల రాజు. ఈ మహిమగల రాజు ఎవరంటే యేసుక్రీస్తే. ఇక్కడ మనం చూస్తే ప్రాణం పెట్టిన రాజు. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ పరిచర్య చేయటకు అనేకులకు విమోచన కైదనంగా తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఈ రాజు ప్రాణాలు తీసే రాజు కాదు, ఈ రాజు ప్రాణం పెట్టే రాజు. అందుకే యెషయా గ్రంథం 53:12లో ఏలైనగా అతడు మరణం పొందినట్లు తన ప్రాణమును ధారపోసాను అని చెప్పేసింది. తన ప్రాణాన్ని మన కొరకు ధారపోసాడు. కనుక ఈ రాజు ఎవరంటే మహిమగల రాజు. ఆయన తిరిగి తన మహిమలో ప్రవేశించాడు. లూకాసు వార్త 24వ అధ్యాయం 26వ వచనంలో యేసు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యం కాదా? ఆయన మహిమగల రాజు, మహిమలో తిరిగి ప్రవేశించిన రాజు. ఈ రాజు తన ప్రాణాన్ని పెట్టి తన రాజ్యాన్ని స్థాపించాడు. ఎదుటి వారి ప్రాణాన్ని చిందించిన రాజు కాదు, తన ప్రాణాన్ని
ఎదుటి వారి కొరకు పెట్టిన రాజు. ఈ నూతన రాజు యొక్క రాజ్యము అంతము లేనిది. ఈ నూతన రాజు యొక్క రాజ్యము యుగ యుగములు ఉండున్నది. ఈ రాజ్యము నీతిగల రాజ్యము. ఈ రాజ్యము రక్షణ గల రాజ్యము. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఆ నీతి న్యాయం గల రాజు మహిమ గల రాజు అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. 7 పాయింట్లు చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. మొదటిది, నీ రాజు నీతిపరుడు. రెండవది, నీ రాజు రక్షణ గలవాడు. నీ రాజు దీనుడు. నీ రాజు గార్ధబం మీద వచ్చాడు, భారవాహక పశువు మీద వచ్చాడు. నీ రాజు దేవాలయంను శుద్ధి చేశాడు. నీ రాజు జయధ్వనులతో ప్రవేశించాడు. నీ రాజు మహిమగల రాజు. ఇక్కడ మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నా, దేవాలయం అనగానే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఆ యొక్క యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఒకసారి మీరు చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో నేను మీకు స్పష్టంగా చూపిస్తాను. అక్కడ చూడండి, యేసు ప్రభు తన దేహము, తన శరీరం అనే దేవాలయం గురించి చెప్పాడు. యోహాను సువార్త 2వ అధ్యాయము 20-21 ఈ దేవాలయం పడగొట్టుడి 3 దినంలో లేపుదనని చెప్పాడు. యేసు తన శరీరం అనే దేవాలయం గురించి చెప్పారని 21 ఉంది. యోహాను సువార్త 2వ అధ్యాయము 20-21. ఇప్పుడు మళ్ళీ మనము పత్రిక పాఠంలోకి వచ్చేద్దాం. ఇది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16 మీరు దేవుని ఆలయమైనారని, దేవుని ఆత్మ నీలో నివసించని మీరు ఎరగరా. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితము యెరూషలేము దేవాలయంలో మట్టలు పట్టుకొని, ఖర్జూరపు మట్టలు పట్టుకొని, తర్వాత వస్త్రాలు పరుస్తూ గాడిద మీద జయోత్సాహంతో చిన్న బిడ్డల స్తుతుల మూలంగా దుర్గాన్ని స్థాపించిన దేవుడు కదా. కీర్తనలు 8వ కీర్తన 2వ వచనంలో చంటి బిడ్డల స్తుతుల మూలంగా దుర్గాన్ని. యేసు ప్రభు జయధ్వనులతో యెరూషలేం దేవాలయానికి వచ్చాడు. వచ్చి దేవాలయాన్ని శుద్ధి చేశాడు. దేవాలయం ఎందుకు శుద్ధి చేశాడంటే దేవుని యొక్క బిడ్డలు దాన్ని వ్యాపార పిల్లుగా చేశారు కనుక ఆ వ్యాపారం చేసే వాళ్ళందరినీ కూడా గువ్వలమ్ము వారిని పడద్రోసి, బాలను పడద్రోసి, కొరడాలు చేసి అక్కడ యేసు ప్రభు శుద్ధి చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడికి వచ్చారు అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3 పదాలు ఏం చెప్తాంటే హృదయం అనే దేవాలయం గురించి చెప్తాడు. నువ్వే దేవాలయం, యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఒకవేళ యెరూషలేము దేవాలయంలో వ్యాపారం జరుగుతుంటే కొరడా పట్టుకున్న యేసయ్య, నువ్వు దేవుని ఆలయమై ఉండాల్సినటువంటి నీవు, దేవుని ఆలయమైన నీవు వ్యాపారంలో ఉంటే దేవుని నువ్వు శిక్షించడా? దేవుని ఆత్మ నిన్ను నివసించినదని నీవు ఎరగవా అంటున్నాడు. నువ్వు ఎరుగుతావా? ఒకసారి చూడు. దేవుని ఆత్మ నీలో నివసించుంటే, నీవు దేవుని ఆత్మ గలవాడవైతే నువ్వు దేవుని బిడ్డవి. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేకపోతే వాడు క్రీస్తు వాడు కాదు అని చెప్పి రోమపత్రికలో ఉంది కదా. ఈరోజు దేవుడు చెప్తుంటే నువ్వే దేవుని ఆలయం అయితే, దేవుని ఆత్మ నీలో నివసించినట్లయితే, దేవుని ఆత్మ గలవాడు నీతి గలవాడు, దేవుని ఆత్మ గలవాడు రక్షణ గలవాడు, దేవుని ఆత్మ గలవాడు దీనుడు. ఎవడు దీనుడైతాడో వాడు రక్షించబడతాడు. ఎవడు రక్షించబడతాడో వాడు నీతిమంతునిగా తీర్చబడతాడు. ఈ నీతి గల రాజు, ఈ రక్షణ గల రాజు, ఈ దీనుడైన రాజుకి ఒకటే పర్పస్ ఏంటంటే నశించిన దాన్ని వెదకి రక్షించాలి, పాపులను రక్షించాలి, అపవాది క్రియలను లయపరచాలని చెప్పి ఈ దేవుని కుమారుడు నూతన రాజు యొక్క మనసు సాత్వికుడను దీన మనసు గలవాడును. నా రక్షకుడైనటువంటి నా రాజు యొక్క నూతన రాజు యొక్క మనసు దీన మనసు. ఆయన ఉద్దేశం పాపిని రక్షించడం. ఆయన ఉద్దేశం పాపిని రక్షించి నీతిమంతులుగా తీర్చడం. బ్రతుకులను మార్చే రాజు, బ్రతుకులను రక్షించే రాజు. యేసు, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని చెప్పినటువంటి రాజు. పాపిని తన రాజ్యంలో చేర్చుకున్నాడు, పాపిని క్షమించాడు, పాపిని రక్షించాడు, పాపిని నీతిమంతుగా తీర్చాడు. ఈ నీతి గల న్యాయాధిపతి అయిన రాజు తిరిగి త్వరలో రానయ్యున్నాడు. ఆయన రాజ్యములకు అంతము లేదు. ఆయన యుగ యుగములు తన ప్రజలను పరిపాలిస్తాడు. ఈరోజు దేవుడు ఈ నీతి గల రాజు
నీ రాజు అయితే నీలో దీనత్వం ఉండాలి, నువ్వు రక్షించబడాలి, నువ్వు నీతిమంతునిగా తీర్చబడాలని జ్ఞాపకం చేసుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతి అనే సయానికి వందనాలు, స్తోత్రములు. పరిస్థితులను బట్టి దేవా, నువ్వు మా కొరకై నీతిపరుడుగా, రక్షణ గలవాడుగా, దీనుడిగా వచ్చావు. మేము కూడా దీనత్వంలోంచి రక్షణ నుంచి నీతిమత్వంలోకి వచ్చటకు ఆయన భారవాహక పశువు మీద వచ్చిన దేవా, దేవాలయాన్ని శుద్ధి చేసిన దేవా, మా హృదయం అనే దేవాలయాన్ని కూడా శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాం. నాయన ఎటువంటి నీకు ఆటంకరమని, నీకు అవమానకరం ఏమన్నా తొలగించమని ప్రార్థిస్తున్నాం. జయధ్వనులతో ప్రవేశించిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా మహిమగల రాజువి నీవే కనుక నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా, ఈ మట్టల ఆదివారం దినమున సంఘములన్నింటినీ కూడా నీ ఆత్మచేత ఏలి శుద్ధి చేయమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని సర్వశక్తి గల త్రియేక దేవుని దీవెన ఇప్పుడు సదాకాలం మనందరికీ తోడై తన నిత్య మహిమలో చేర్చుకొనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసుక్రీస్తులో మీకు శుభం తెలియజేస్తున్నాను. దయచేసి మీరు ఒక చిన్న పని మీరు చేయాలి. ఏంటి అనంటే, ఈ రోజు నుంచి అనగా ఈరోజు ఈ యొక్క నూతన రాజు గురించి నేను మీకు పెడుతున్నాను కదా, ఈ రోజు నుంచి కూడా మరి ప్రతిరోజు మీకు పాతవి అనగా నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి గత సంవత్సరం చెప్పిన వాక్యాలు నేను మీకు సహాయార్థమై పంపిస్తున్నాను. ఏవి కూడా కొత్త వీడియోలు నేను చేయలేకపోతున్నాను. కారణం ఏంటంటే, నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు బయలుపరిచిన విషయం ఇదే. ఏంటి అంటే, క్రొత్త వీడియోలు చేయొచ్చు, క్రొత్తగా ఉండొచ్చు, కానీ నేనేమనంటే ఆ సారాంశం ఉన్నది చూడండి. నీ యొక్క సందేశంలో స్టఫ్ ఉండాలి, అంటే సారం కలిగిందై ఉండాలి. ఇప్పుడు ప్రతి ప్రసంగంలో కూడా నేను మీకు విలువైనటువంటి వాక్య సందేశాలను ఇచ్చాను. దేవుని చిత్తమైతే ఆ వాక్యాలను మీరు చూడండి. మీ పెన్ను డైరీ పట్టుకొని నేను ప్రతిరోజు మాండీ థర్స్డే నుంచి కూడా మీరు ముందు పరిశుద్ధ వారంలో సోమవారము, మంగళవారం, బుధవారం, గురువారం, ఇవి కాక 7 మాటల ప్రసంగాలు కూడా నేను మీకు అప్డేట్గా పెట్టేస్తాను. మీరు లేదా నా యూట్యూబ్ ఛానల్ రెవరెండ్ యేసుపాదం కంబమని కొట్టి మీరు సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఆ వాక్యాలు మొత్తం మంచిగా కూర్చొని మీరు పెన్ను డైరీ తీసుకొని బైబిల్ దగ్గర పెట్టుకొని ప్రతి వాక్యాన్ని 7 మాటల సందేశాలు కూడా మీరు సిద్ధపడండి. తర్వాత పరిశుద్ధ వారంలో వాక్యాలన్నీ కూడా మీరు సిద్ధపడండి. దయచేసి ఒకటి మాత్రం చెప్తాను, గుడ్ ఫ్రైడే రోజు మరణమునకే మరణం అనే అంశం ఉంది. ఆ పీఠిక ప్రసంగం మాత్రం నేను మీకు అందిస్తాను. 7 మాటలు గత సంవత్సరం నుంచి చేసినటువంటి 7 మాటల ప్రసంగాన్ని మీరు తప్పనిసరిగా మీరు ఫాలో అవ్వండి. మీరుగా సిద్ధపడండి. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా తన మహిమ కొరకు పరిశుద్ధాత్మతో పరిశుద్ధ పరిచర్యలో మనందరినీ కూడా మహిమ కొరకు వాడుకొనుగాక. దేవుని నామమునకు మహిమ కలుగుగాక. దేవుడు మనందరినీ దీవించి ఈ పరిశుద్ధ వారం అంతా కూడా ప్రభు తన మహిమ కొరకు ప్రతిష్ఠించి తన సాక్షార్థమై దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. 9553831316 అనే నెంబర్కి ఫోన్ చేయండి. మీకు ఏది అవసరం ఉన్నా నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను. నా కొరకు ప్రార్థన చేయండి, సంఘ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మనందరినీ కూడా తన నిత్య మహిమలో చేర్చుకొనుగాక. దేవుని నామమునకు మహిమ కలుగుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.